నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదెళ్ళ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్లో బెస్ట్ టీచింగ్ ఫెసిలిటీస్ అఫోర్డబుల్ ఫీజుల్లో మంచి ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీలో చదవాలని స్టూడెంట్స్కి ఉంటుంది, చదివించుకోవాలని పేరెంట్స్కి ఉంటుంది. అలాంటి యూనివర్సిటీనే సంజయ్ గొడవత్ యూనివర్సిటీ. ఇది మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. ఈ యూనివర్సిటీ మొత్తం కూడా 165 ఎకరాల్లో ఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, సెంట్రల్ లైబ్రరీ, స్పోర్ట్స్ గ్రౌండ్స్, హాస్టల్ అకామిడేషన్, ఫుడ్ కోర్ట్స్ ఇలాంటి సౌకర్యాలతో ఫ్రెష్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. అలాగే ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, మరి ప్లేస్మెంట్స్ పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి మీ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు, స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారో చెప్తారు? ఎస్ మేడం, సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో చూసుకుంటే ఎంపీసీలో ఏదైతే స్టూడెంట్స్ 60% మార్క్స్ తోటి కంప్లీట్ చేసుకొని ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్లో డిఫరెంట్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ఇంజనీరింగ్ కోర్సెస్ చూసుకుంటే మనం ఇంజనీరింగ్లో వీళ్ళకి కోర్స్ సిఎస్సి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిఎస్సితో పాటుగా కొన్ని స్పెషలైజేషన్స్ లైక్ సిఎస్సి విత్ ఏఎన్ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సిఎస్సి విత్ డేటా సైన్స్ అనమాట. ఈ స్పెషలైజేషన్స్ అనేది ఇందా క్యాంపస్లో యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టూడెంట్స్ కోసం. అండ్ అలాగే సిఎస్సిఏ కాకోకుండా ఇంకా డిఫరెంట్ కోర్సెస్ లైక్ సివిల్ కానివ్వండి, ఈసీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు వాళ్ళకి ది బెస్ట్ అండ్ అఫోర్డబుల్ బడ్జెట్లో అయిపోయే కోర్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ అంటే చాలామందికి అదొక కలగా ఉంటుంది. అలాంటి కోర్సుల్లో ఒకటైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా విత్ అఫోర్డబుల్ బడ్జెట్లో యూనివర్సిటీ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది మన సంజయ్ గొడవత్ యూనివర్సిటీలో. సార్, మరి మీ యూనివర్సిటీనేమో కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ పంపించాలంటే మా పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ది కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి, ఫుడ్ అండ్ అకామిడేషన్, హెల్త్, సెక్యూరిటీ, అండ్ ఫైనల్గా ప్రతి స్టూడెంట్ ఆలోచించేది ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి. ఎగ్జాక్ట్లీ. ఈ విషయంలో మీ యూనివర్సిటీ తరపున మీరు ఏం చెప్తారు? సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు పేరెంట్స్ తరపున మీరే అసలు వాళ్ళకున్న డౌట్స్ మొత్తం అడిగేసారని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఈ వీడియో పోస్ట్ చేస్తున్నామంటే అంత బాధ్యతగా తీసుకుంటాం. 100% అండి. సో అంత బాధ్యతగా నేను చెప్పాలి కాబట్టి సో సంజయ్ గొడవత్ యూనివర్సిటీ తరపున నేను చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఏ పేరెంట్కైనా బయటికి పంపించేటప్పుడు ఏంటి అంటే, సో ఈ ప్యాటర్న్ ఆఫ్ డౌట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. లైక్ అక్కడికి వెళ్ళి దూరం పంపిస్తున్నాం, ఫుడ్ ఎలా ఉంటుంది, దూరం పంపిస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దూరం పంపిస్తున్నాం, హెల్త్ ప్రాబ్లం అయితే ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అండ్ ఫైనల్లీ ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన, ప్రతి స్టూడెంట్కి ఉండే థింకింగ్, ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అండ్ ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వద్దాం. ఇట్స్ నియర్ టు తెలుగు రాష్ట్రాలు అని చెప్పి మీరు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో తెలంగాణ నుంచి కానివ్వండి, ఏపీ నుంచి కానివ్వండి, మనకి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. కొల్హాపూర్ అంటే మన ఈ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి గుర్తొచ్చే మెయిన్ థింగ్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం కొల్హాపూర్లో ఉంటుంది. సో మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి కనెక్టివిటీగా చూసుకుంటే మనం బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది. ఈవెన్ మనకి ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ అనేది కొల్హాపూర్కి ఉంది. ఓకే. అండ్ బస్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, ఈవెన్ కర్నూలు, ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు అవైలబిలిటీ ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణ నుంచి. బస్ మీరు నైట్ ఇక్కడ ఎక్కారంటే ఎర్లీ మార్నింగ్ యూనివర్సిటీ ముందే మనకి స్టాప్ ఉంది. సంజయ్ గొడవత్ యూనివర్సిటీ గేట్ ముందే బస్ అనేది ఆపడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ దిగారు, క్యాంపస్లోకి ఎంటర్ అయ్యి వెళ్ళిపోతారు. సో అండ్ కమింగ్ టు ద ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ అండ్ జంక్షన్స్ నుంచి కూడా మనకి కొల్హాపూర్ కనెక్టివిటీ ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ ఒక 15-20 మినిట్స్లో యూనివర్సిటీ రీచ్ అయిపోతారు. కమింగ్ టు ద ఎయిర్వేస్, ఫ్లైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి కనెక్టివిటీ ఫ్లైట్స్ కానివ్వండి, ఈవెన్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్స్ కూడా ఈవెన్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కొల్హాపూర్ అవైలబిలిటీ ఉన్నాయి, ఈవెన్ విజయవాడ, ఇట్లా డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ నుంచి కూడా మనకి ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబిలిటీ ఉంది. అరౌండ్ అది కూడా ఒక 20 to 30 మినిట్స్లో యూనివర్సిటీ అనేది రీచ్ అయిపోతారు. హార్డ్లీ అయినా కూడా ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ 1.5 hours ఉంటుంది బోర్డింగ్ అయిన తర్వాత ఈజీగా. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి. పేరెంట్ ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే, ట్రాన్స్పోర్టేషన్ అంత దూరం అనే పాయింట్ ఫస్ట్ పక్కకు పెట్టండి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతున్నప్పుడు, అఫోర్డబుల్ బడ్జెట్లో దొరుకుతున్నప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు మన తెలుగు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, నాట్ ఓన్లీ యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఎక్కడికైనా కాదు, ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నారు, ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు ద మన యూనివర్సిటీకి తీసుకుంటే లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో తీసుకున్నప్పుడు వీళ్ళకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక పాయింట్ మనం మాట్లాడుకుంటే 8 సెమిస్టర్స్ హార్డ్లీ వీళ్ళు ఎన్నిసార్లు వెళ్తారు? సెమిస్టర్కి ఒకసారి వెళ్తారు, సెమిస్టర్కి ఒకసారి వస్తారు, హార్డ్లీ ఒక 16 times.
సో దీన్ని మనం ఏమైనా డైలీ వేజెస్లో డైలీ బేసిస్లో డే స్కాలర్ లాగా అయితే చేయట్లేదు కదా, ఒకసారి వచ్చేదానికి మనకంత స్ట్రెస్ అనేది ఉండదు కదా ఈవెన్ స్టూడెంట్కి కూడా. సో ఆ పాయింట్ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కనెక్టివిటీ అయిపోయింది. మరి చాలా మంది స్టూడెంట్స్ అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఏమంటే ఫుడ్ గురించి కంప్లైంట్ చేస్తారు, మన తెలుగు ఫుడ్ ఉండట్లేదు, దాని గురించి ఇంపార్టెంట్. సో దీనిని ఓవర్కమ్ చేయడానికి యాక్చువల్లీ ఇక్కడ ఇందా క్యాంపస్లో మీరు చూసుకుంటేనండి ఆల్మోస్ట్ 14 స్టేట్స్ పిల్లలు ఉన్నారు, ఈవెన్ అబ్రాడ్ కంట్రీస్ నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు. సో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇందా క్యాంపస్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఆల్ స్టూడెంట్స్. సో ఇది కూడా కాదు, మన తెలుగు స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మా చైర్మన్ సార్ కేర్ తీసుకొని తెలుగు ఫుడ్ అనేది యూనివర్సిటీలో ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో ఏదైతే లైక్ మన ఇడ్లీ వడ దోశ లైక్ ఏ విధంగా ఉన్నాయో అండ్ అలాగే లంచ్ పప్పు అవ్వచ్చు, కర్రీ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ద మెనూ మనం ఇక్కడ ఏదైతే తింటున్నామో అదే మెనూ అనేది యూనివర్సిటీలో చేయించడం జరుగుతుంది, అదే స్టూడెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు వంట మాస్టరే ఉంటాడు 100% అండి. తెలుగు ఫుడ్ అన్నప్పుడు నాతో చేస్తే అది అవ్వదు కదా, ఎందుకంటే మనం చేసే విధానం వేరుంటుంది, వాళ్ళు చేసే విధానం వేరుంటుంది. సో అంత వాళ్ళు మన తెలుగు పిల్లల కోసం అంత చేయిస్తున్నప్పుడు తెలుగు చెఫ్ని పెట్టడం అనేది మనకు అంత ప్రాబ్లమాటిక్ కాదు కదా. మనతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు చెఫ్లో ఒక 3-4 చెఫ్లు అనేది మెయింటైన్ చేయడం, ఎంతమంది పిల్లలు ఉంటారో అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. అకామిడేషన్ పరిస్థితి మరి 100% ఇన్ క్యాంపస్ వెల్ లావిష్ హాస్టల్స్ అనేది ఉన్నాయండి విత్ అఫోర్డబుల్ బడ్జెట్. అగైన్ ఐ డోంట్ లైక్ విత్ అఫోర్డబుల్ బడ్జెట్లోనే వెల్ లావిష్డ్ హాస్టల్స్ ఉన్నాయి, ఇండివిజువల్ షేరింగ్స్ అనేది వాళ్ళు కంఫర్టబుల్ షేరింగ్స్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి. ఇన్ క్యాంపస్లో ఈవెన్ ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందా క్యాంపస్లోనే. సార్ ఇప్పుడు సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, 4 షేరింగ్ వరకు మీ హాస్టల్స్ లో ఎంత షేరింగ్ వరకు ఉంటుంది? సో క్యాంపస్ లో వచ్చేసరికి మనకి సింగిల్ షేరింగ్, ఐ మీన్ డ్యూల్ షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బట్ ఇక్కడ ఎప్పుడైనా కూడా ఏంటంటే షేరింగ్ అనేది ఒక 3-4 మెంబర్స్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ కూడా మనం 4 షేరింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 షేరింగ్ కి మించి అయితే లేదు కదా? 100 4 షేరింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మన పిల్లలు అంత దూరంలో ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు పేరెంట్స్ గబాల్ని వెళ్ళలేరు కదా, అప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒకసారి స్టూడెంట్ని లోపల వదిలిపెట్టిన తర్వాత ఎవరైనా కానివ్వండి మన పిల్లోళ్ళలాగే చూసుకోవడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి మెంటార్ ఉంటారు, వాళ్ళు కోఆర్డినేట్ ఉంటారు, చూసుకుంటారు. సో సార్ ఇది చెప్తున్నారు, మరి హెల్త్ బాగలేనప్పుడు ఏం చేస్తారు? ఇన్ క్యాంపస్లోనే హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ క్యాంపస్ హాస్పిటల్ ఉందా? ఓకే. ఇన్ క్యాంపస్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మన యూనివర్సిటీలో కూడా ఫార్మాస్యూటికల్ సంబంధించిన కోర్సెస్, లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయని, దానికి సంబంధించి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి సో ఇందా క్యాంపస్లోనే హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్ అవైలబిలిటీ ఉంది అండ్ ఈవెన్ 24/7 అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇఫ్ సపోజ్ ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ అయింది, మేజర్ లైక్ స్టూడెంట్కి సీరియస్ అయింది, మన సంజయ్ గౌడవతి గ్రూప్కి సంబంధించిన హాస్పిటల్ కొల్హాపూర్ సిటీలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డేంజర్ అయినా, ఎనీ ప్రాబ్లమాటిక్ అయినా ఇమీడియట్లీ అక్కడికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హెల్త్ గురించి ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. గుడ్ హైజెనిక్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, గుడ్ ఎన్విరాన్మెంట్లో చదువుకుంటున్నారు స్టూడెంట్స్, 100% వాళ్ళకి ఇల్నెస్ అనేది రావడం మాక్సిమం హెల్త్ ప్రాబ్లం రాదు. ఒకవేళ వచ్చిన ఇన్ క్యాంపస్ కాబట్టి విత్ ఇన్ మినిట్స్ లోనే 100% 24/7 అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, డాక్టర్ ఉంటున్నారు, ఎనీ ప్రాబ్లమాటిక్ అయినా ఇమీడియట్ గా చూసుకోవడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ లోకి అంత దూరం వచ్చేస్తారు పిల్లలు, కరెక్ట్ గా ఇదే ఏజ్ లో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి సెక్యూరిటీ వైజ్ మీ యూనివర్సిటీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేడం, అంటే లైక్ ప్రతి పేరెంట్ కూడా ఇదే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పంపిస్తున్నాం కదా, సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఇన్ క్యాంపస్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా అని. సో ఇక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది ఉంది, దానికి సంబంధించిన సెల్ అనేది ఉంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా స్టూడెంట్కి ఇమీడియట్గా వెళ్ళి ఆ సెల్లో కంప్లైంట్ చేస్తారు, సస్పెన్షన్ అనేది ఉంటుంది, ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో డీబార్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరిని కూడా ఎక్సెప్షన్ అనేది 100% లేదు. సో అండ్ కమింగ్ టు ద స్టూడెంట్ సెక్యూరిటీ ఇంకా తీసుకున్నప్పుడు ఏంటంటే, స్టూడెంట్ బయటికి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎప్పుడు ఫుడ్ బాగాలేనప్పుడు బయటకు వెళ్ళాలి. సో ఒకవేళ లేదు నాకు ఇంకా ఏదైనా బయట ఫుడ్ తినాలంది, ఇన్ క్యాంపస్లో ఫుడ్ కోర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. లేదు నేను స్టేషనరీ కొనాలి, ఇన్ క్యాంపస్లో స్టేషనరీ ప్రొవైడ్ చేస్తున్నాం. లేదు అమౌంట్ తీసుకోవాలి, ఇన్ క్యాంపస్లో ATM మిషన్స్ ఉన్నాయి. లేదు జిమ్కి వెళ్ళాలి, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి ట్రైనింగ్, ఇన్ క్యాంపస్లో జిమ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇన్ క్యాంపస్లో స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ ఇన్ క్యాంపస్లో క్రికెట్ స్టేడియం, పిల్లలకి స్పోర్ట్స్ పరంగా ఫిజికల్ యాక్టివిటీ పరంగా ఇన్ క్యాంపస్లో క్రికెట్ స్టేడియం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇంక వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది చెప్పండి. అండ్ ఒకవేళ వెళ్ళాలి
పేరెంట్ ఆర్ గార్డియన్ సంబంధించిన వీడియో కాల్ కన్ఫర్మేషన్ ఆర్ కాల్ కన్ఫర్మేషన్ లేకుండా ఏదర్ బాయ్ పేరెంట్ ఆర్ గర్ల్ పేరెంట్ బయటికి పంపించడం అనేది జరగదు వితౌట్ కాల్ కన్ఫర్మేషన్. ఇది అవసరం సార్, ఎందుకంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సెక్యూరిటీ ఎవరికైనా అండి, చాలా ఎవరికైనా కూడా వితౌట్ కాల్ కన్ఫర్మేషన్ బయటికి పంపించడం అయితే జరగదండి. ఫైనల్ గా వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్స్ 100%. దాని గురించి. ఎస్, కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, ఇక్కడ చూడండి, అంటే నేను అందరినీ అనట్లేదు, చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా బై హార్ట్ సిస్టమ్కి అలవాటు పడిపోయినారు. సో ఈ బై హార్ట్ సిస్టమ్ నుంచి బయటికి రావడానికి చాలా రకాల యూనివర్సిటీలో కొన్ని క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ స్టూడెంట్స్కి, ఫర్ ప్లేస్మెంట్ వైస్కి. కమింగ్ టు ద ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులం ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇండస్ట్రియల్ మీట్ అయ్యే కరికులంని కూడా స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ 75% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ 25% థియరిటికల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్కి ఏంటి, ఖచ్చితంగా ల్యాబొరేటరీస్ అనేది ఉండాలి. ఫర్ సిఎస్సి అనుకోండి, కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆల్మోస్ట్ 1000 సిట్టింగ్ ఉన్న ఎట్ ఏ టైమ్ సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సపోజ్ ఏరోనాటికల్ అనుకోండి, ఇందా క్యాంపస్లోనే 2 ఫ్లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం. ఫర్ సివిల్ తీసుకొని కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈసీఈ తీసుకుంటే దానికి సంబంధించిన ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఏఎంఎల్ తీసుకునే ఆ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ని రకాల ల్యాబ్స్ అనేది స్టూడెంట్కి ఇన్ క్యాంపస్లో ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఏంటంటే, లైక్ ఇందాక మీకు చెప్పాను బై హార్ట్ సిస్టమ్కి అలవాటు పడ్డారు, దానికి సంబంధించి బయటికి తీసుకొని వచ్చి స్టూడెంట్కి ప్రాక్టికల్ ఓరియంటెడ్తో పాటుగా 4 year గ్రాడ్యుయేషన్లో వీళ్ళకి ఏంటంటే 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 11 వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ ఏంటి, సపోజ్ నాలెడ్జ్ హబ్ అవ్వచ్చు, బిజినెస్ క్లబ్ అవ్వచ్చు, డెవలప్మెంట్ క్లబ్ అవ్వచ్చు, ఎథ్నిక్ క్లబ్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ క్లబ్ అవ్వచ్చు. సో వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ నుంచి, నాలెడ్జ్ దగ్గర నుంచి, ఈవెన్ ఎథ్నిక్ వేర్ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, ఎన్విరాన్మెంటల్ కాపాడే దగ్గర నుంచి, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ డెవలప్ చేసే క్లబ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటే థింగ్, ప్రతిదాన్ని స్టూడెంట్ యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఏంది, ఐ విల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్, నేను ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలనుకుంటున్నాను, లేదు ఒక యాప్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా, నీ ఐడియాలజీ, నీ ఒక బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నా, నువ్వు బిజినెస్ క్లబ్లో జాయిన్ అయిపోతారు. లేదు నీ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్, ఇప్పుడు స్టూడెంట్కి ఏంటి, ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివినా కూడా 80% ఆఫ్ ద స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్లో కొంత గ్యాప్ వస్తుంది, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది. సో అండ్ టెక్నికల్ స్కిల్స్లో గ్యాప్ వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ క్లబ్స్లో జాయిన్ అయిపోయి దానికి సంబంధించిన సెమినార్స్లో కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్లో కానివ్వండి, లేదా వన్ ఆఫ్ ద టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ గురించి డిస్కషన్ అనేది చేయడం వల్ల, అంటే లైక్ డయాస్ ఫీర్ ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్కి డయాస్ ఎక్కాలంటే భయం అవుతుంది. సో ఒక 100 మెంబర్స్, వాళ్ళ బ్యాచ్ 60 మెంబర్స్ ఉంటారు, 60 మెంబర్స్కి 60 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ మీద వీళ్ళు 60 మంది స్టూడెంట్స్ ముందు వీళ్ళు వెళ్ళి డయాస్ మీద ఆ టాపిక్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏమైపోతుంది, స్టేజ్ ఫీర్ పోతుంది. అండ్ దెన్ ఈవెన్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కూడా ప్రతి స్టూడెంట్కి కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, ఈ మాక్ ఇంటర్వ్యూస్లో కూడా సంజయ్ గౌడవత్ యూనివర్సిటీకి సంబంధించి చైర్మన్ సార్కి సంజయ్ గౌడవత్ గ్రూప్ ద్వారా 15 కంపెనీస్ అనేది ఉన్నాయండి, ఓన్ కంపెనీస్, 15 ఓన్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఓన్ స్టార్ ఎయిర్లైన్స్ అనేది, స్టార్ ఎయిర్లైన్స్ కూడా ఓన్ ఫ్లైట్ కంపెనీకి సంబంధించి ఉంది. అండ్ 80 హెలికాప్టర్స్ ఉన్నాయి. అండ్ 150+ కంపెనీస్ తోటి కూడా కొలాబరేషన్ అయి ఉన్నారు. ఈవెన్ సమ్ అబ్రాడ్ కంపెనీస్ తోటి కొలాబరేషన్ అవ్వడం జరిగిందనమాట. సో ప్లేస్మెంట్ పక్కా 100%. అంటే ఆ ప్లేస్మెంట్కి సంబంధించి కూడా వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం, ఇలాంటి క్లబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, అండ్ ఇండస్ట్రియల్ విజిటింగ్స్, ఇంటర్న్షిప్స్, అండ్ ఈవెన్ కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందా క్యాంపస్లోనే. అండ్ సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఒకవేళ ఏఎన్ఎంఎల్ చేస్తున్నాడు, సిఎస్సి చేస్తున్నాడు, తనకి ఏదైనా మేనేజ్మెంట్ మీద మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది. సో అతనికి ఏం చేస్తారు, మేనేజ్మెంట్కి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్స్ 6 months కోర్స్ అనేది ప్రొవైడ్ చేసి డ్యూల్ డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందా క్యాంపస్లోనే విత్ అఫోర్డబుల్ బడ్జెట్లోనే. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అతను ఆ ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్న ఎడ్యుకేషన్ యూజ్ చేసుకొని ఆ ప్లేస్మెంట్ సంబంధించిన ట్రైనింగ్ అన్ని తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ 100% విల్ గెట్ ఏ ప్లేస్మెంట్ విత్ ఎ గుడ్ ప్యాకేజ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ ఆల్సో. సూపర్. అదైతే సజెస్ట్ చేయగలను నేను మేడం. సో చూసారు కదండి బ్రహ్మారెడ్డి గారి మాటల్లో సంజయ్ గౌడవత్ యూనివర్సిటీ గురించి. మన తెలుగు రాష్ట్రాలకి అతి దగ్గరగా ఉన్న యూనివర్సిటీ, ఇన్ని ఫెసిలిటీస్తో ఉన్న యూనివర్సిటీ. మీరు అడ్మిషన్స్ కావాలన్నా, ఇంకా డౌట్స్ ఏమైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.